ఏడీఎంఎస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయితే ఇప్పటికీ కూడా తాము చేసే వ్యాపారమే సరైందంటున్నారు కొందరు. ఈ బైక్ల పేరు చెప్పి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లోకి దింపుతున్న యాజమాన్యం తీరును అసలు గుర్తించడం లేదు. అసలు తాము చేసే వ్యాపారంలో తప్పే లేదంటున్నారు ఓ ఏడీఎంఎస్ షోరూమ్ నిర్వాహకుడు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏడీఎంఎస్ ఈ బైక్స్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్ పేరుతోని 15,000, 8,000 కట్టించుకుంటున్నారు. ఇట్లా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున ఇప్పటికే లక్షల మంది డబ్బులు కట్టారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్తున్నారు. ఒక ఏడీఎంఎస్ బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాము. అసలు ఈ స్కీమ్ ఏంది, ఎట్లా జరుగుతుంది అనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏడీఎంఎస్ స్కీమ్ ఏందండి, అసలు ఈ బిజినెస్ స్కీమ్ ఏంది, ఎట్లా చేయాలంట? బిజినెస్ స్కీమ్ అంటే ఏం లేదండి. దీంట్లో మీ ఇష్టం. మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే, మీరు ఓ బండి కొనాలనుకుంటే మీరు ఒక పైసలు కట్టాలి. ఏదేంటి అదర్ అంటే బిజినెస్ ప్లాన్ లేదు. మేము బిజినెస్ ప్లాన్ మేనేజ్మెంట్ ఒకటి చెప్పింది. దాని రిసీట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వచ్చి రిసీట్ కట్టి జాయిన్ అవ్వచ్చు. మీరు వన్ పార్ట్ ఆఫ్ ఏడీఎంఎస్. మీరు రిసీట్ కట్టిన మీరు ఎవరినన్నా రిఫర్ చేస్తే అది డైరెక్ట్ ఇన్కమ్. రిఫర్ చేస్తే మీకు డైరెక్ట్ ఇన్కమ్. ఎవరన్నా రైట్ లెఫ్ట్ ఎల్ఆర్ అంటారు, రైట్ లెఫ్ట్. దాంట్లో ఒక ఇద్దరిని మీరు జాయిన్ చేసుకుంటే వాళ్ళకి 15,000 కట్టి 16,000 యాక్చువల్లీ ఇప్పుడు 16 కడితే మీకు డైరెక్ట్ 5,000 పడుతుంది. డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీ అకౌంట్లో 5,000 పడుతుంది. వాళ్ళిద్దరిని జాయిన్ చేసినందుకు ఆ పేడ్ ఇన్కమ్ అంటారు. అది 3,000 పడుతుంది. అది అట్లా మీరు స్కీమ్ చేయాలంటే జనాలు ఎట్లా తర్వాత మీరు బైక్ కూడా కొనుక్కోవచ్చు. అది బైక్ కొనుక్కుంటామా, బైక్ కొనవచ్చు. ఒక ఐడి క్రియేట్ కావాలంటే 15,000 కట్టాలంటున్నారు కదా. 16,000 కట్టచ్చు, లేదంటే 8,000 కట్టుకోవచ్చు. 8,000 కట్టుకున్నా దాన్ని జాయిన్ అవచ్చు. 16 కట్టి ఇండియాలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది నిషేధము. ఇలా చైన్ సిస్టమ్ అంటే వ్యాపారం చేయాలంటే బండి బుకింగ్ చేసుకోవచ్చు, బండి బుకింగ్కే మాత్రమే డబ్బులు కట్టించుకుంటారు. కానీ రిటర్న్ మళ్ళీ పబ్లిక్ డబ్బులు ఎలా ఇస్తారు? రిటర్న్ ఎట్లా అవుతుంది? మేము ఫస్ట్ మేము ఏంటంటే వెహికల్స్ చూపించాము. జనాలు వెహికల్ చూపించి వాళ్ళని చేసి అంతా ఫ్యూచర్ మొత్తం ఈవీ. మేము బిజినెస్ ప్లాన్ ఆపర్చునిటీ చూపించాం జనాలు. ఇందులో ఏం ఇది లేదు. బిజినెస్ ప్లాన్ ఎలా? ఇప్పుడు 15,000 కంపెనీకి కడితే రిటర్న్ మళ్ళీ 15,000 ఇచ్చి లక్షలు కోట్ల రూపాయలు సంపాదించారు. రోజుకి ₹1,00,000 సంపాదించారు. లేదు, రోజుకి 50,000 ఎండ్ ఆఫ్ ద డే మీరు 50,000, అంతకంటే ఏముండదు. పర్ హెడ్ 50,000 మీరు ఎంత చేయండి, పర్ హెడ్ మీకు 50,000 ఎండ్ అవుతుంది. మరి కంపెనీ లాస్ట్ వరకు ఉంటుందా? లక్షల మందితో డబ్బులు కట్టిస్తున్నారు. తర్వాత సార్ ప్రోడక్ట్ అయితే ఉత్తర కంపెనీ తీదు కదా. ప్రోడక్ట్ మల్టీ లెవెల్ కంపెనీలు చాలా కంపెనీలు బోర్డు తిప్పేసినాయి. మోసపోయిన తర్వాతే పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడైతే దీని గురించి అయితే లేదండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరి దగ్గర లేదు. అసలు తెలుసా ఈ కంపెనీ ఎక్కడ ఉంది, అసలు ఏంటిది, ఎవరు డైరెక్టర్ తెలుసండి. ఎవరు? ఏడీఎంఎస్ అంటే అశోక్, దిలావర్, మహేష్ అండ్ చైన్ అని ఈ నలుగురు డైరెక్టర్స్. ఇది 2020లో 2020లో ఇన్స్టాల్ చేశారు. ధార్వాడ, బెల్గాం ధార్వాడ. అక్కడ ఏంటంటే రెసిషన్ అంటే కరోనా మూలాన ఇది రాలేదు అంత. తర్వాత 21-22 నుంచి కొంచెం భూమి వచ్చింది. ఇవి అప్పుడే స్టార్ట్ అయింది మొత్తం. దాంట్లో ఇట్లా ఫార్వర్డ్ వెళ్తున్నారు. కొన్ని స్పీచ్లు చూస్తున్నాము. 2 ఏళ్లలో 1 కోటి, 3 కోట్లు, 4 కోట్లు సంపాదించాము. రోజుకి 2 భార్య భర్తలు ఉంటే ₹1,00,000 సంపాదిస్తున్నాము. మీరు కూడా జాయిన్ కాండి. మీరు కూడా ఇంకా 10 మందిని, 2,000 మందిని జాయిన్ చేయండి. ఒకటిసారి దీంట్లో ఎవరిని జాయిన్ చేయమని లేదు. ఇప్పుడు చెప్తున్నారు కదా, మేము ప్లాన్ చెప్తున్నాం, వెహికల్ చూపిస్తాను. మేము వెహికల్ చూపించకుండా ఇది చేయట్లేదు కదా. ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, వెహికలే కాదు అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మా దాంట్లో. అసలు వెహికల్ ముచ్చట తర్వాత ఒకరి నుంచి ఒకరు, ఇప్పుడు మీరు చైన్ సిస్టమ్ చూపిస్తున్నారు కదా, దీంట్లో ఒకరు జాయిన్ కావాలి. తర్వాత ఇంకొక 2 రైట్ లెఫ్ట్, ఇంకొక 4 జాయిన్. ఎంతమందినైనా మరి 50,000 ఇన్కమ్ ఎలా వస్తుంది రోజు? 50,000 ఇన్కమ్ అంటే మీరు 17 పేర్స్ ఏందనుకోండి, 17 పేర్స్ అయితే 51,000 వస్తుంది మీకు. రోజు వస్తూనే ఉంటుంది. ఇంకా జాయిన్ అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు నా దాంట్లో జాయిన్ అయ్యారు. మీకు తెలిసిన వాళ్ళు మీ కింద జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అట్లా రిఫర్ అయ్యి నాకు వస్తుంది అంటున్నాను నేను. చైన్ సిస్టమ్ లాగా 1,000 లక్షల మంది జాయిన్ అయిపోతారు. కానీ ఈ లక్షల వెహికల్స్ తయారయ్యాయా ఏడీఎంఎస్ బైక్లు? అసలు ఉన్నాయి సార్, మీరు చూడకుండా చెప్పొద్దు. అది మీకు వెహికల్స్ ఇక్కడ మీకు ఒక 15 వెహికల్స్ కనబడుతున్నాయి కదా. అట్లా మీకు తూప్రాన్ పోతే మీకు హైదరాబాద్ లో మొత్తం కలిపి 20 షోరూమ్లు లేవు. కానీ లక్షల మంది ఇప్పటికే డబ్బులు కట్టారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు. కోట్లని నేను చెప్పట్లేదు, సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా మన హైదరాబాద్లోనే కాదు, ఇదేంటంటే నార్త్ సౌత్ మొత్తం ఉంది, నార్త్ కూడా వెళ్ళింది, రాజస్థాన్లో ఉన్నది. మీకు కావాలంటే మీకు ఎక్కడ అనుమానం రాలేదా ఇట్లా చైన్ సిస్టమ్ బ్యాన్ ఉన్నది ఇండియాలో, డబ్బులు కట్టించి మోసం చేసే బిచాన్ అయితే? అనుమానం ఎందుకు? మీకు ఒక నిమిషం చెప్తాను. ఐడి
మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లు ఉన్నాయి. మీరు చూడండి, ఓన్లీ వ్యాపారానికి ఉన్నది, ఈడీ బైక్ ఉన్నది, కానీ చైన్ సిస్టమ్కి లేదు. ఎక్కడ వెబ్సైట్లో కూడా ఇలా నలుగురిని జాయిన్ చేయించండి, ఇంకో 10 మందిని జాయిన్ చేయించండి. గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏం చెప్పలేదు, గవర్నమెంట్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు మాకు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దని మాకేం చెప్పలేదు. గవర్నమెంట్ అనుమతి ఉంది అనుకుంటున్నారా మీరు? ఉన్నది చూడండి, చూడండి మీరు లేకుండా చైన్ సిస్టమ్ ఉందా లేదా అది నాకు తెలియదు. ప్రస్తుతానికి నేను రీసెంట్ చెప్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, రైట్ యూ అండ్ లెఫ్ట్ రైట్, తర్వాత మళ్ళీ ఇంకా ఒక కింద అట్లా ఒక 17 మంది అది ఇప్పుడు స్ట్రెస్ఫుల్ గా చైన్ సిస్టమ్ అనేది బ్యాన్ ఉంది ఇండియాలో. రైట్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే దానిపైన అది జనాలకు తెలుసు కదా, గవర్నమెంట్కి తెలుసు కదా, గవర్నమెంట్ చెప్పకుండా మోసపోతున్నారు అంటారా? మీకు ప్రోడక్ట్ ఎదుగున్నాక మోసం ఎట్లయితుందండి? ప్రోడక్ట్ లేకుండా ఇప్పుడు ఒకప్పుడు పియర్లెస్ సంథింగ్ ఏదో ఉండి చైన్స్ వాళ్ళేంటి, వాళ్ళకేం ప్రోడక్ట్స్ లేవు కదా, ప్రోడక్ట్స్ లేకుండానే వాళ్ళు ఏదో జాయిన్ చేయించుకునేటారు, అది చేస్తారు, బోర్డు తిప్పారు, అది నాకు తెలియదు. మనం నార్మల్గా ఒక బండి కొనాలన్నా ఇప్పుడు మీ ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, బుకింగ్ కావాలంటే షోరూంలో బుకింగ్ చేసుకోండి, కానీ రిటర్న్ మళ్ళీ డబ్బులు ఇవ్వట్లేదు కదా ఎవరికి, ఇలా జాయిన్ చేయండి డబ్బులు ఇవ్వండి. ఆ సిస్టమ్ నుంచే మేము వచ్చింది బయటికి. ఆ సిస్టమ్ నుంచి ఇప్పుడు మీకే ఆపర్చునిటీ ఇస్తున్నాం, మీరు జాయిన్ అవ్వండి, మీరు వెహికల్ వాడండి, మీరు ఎర్న్ చేసుకోండి, అది ఇప్పుడు చాలా కంపెనీలు చూసాము, వస్తున్నాయి మంచి కంపెనీలకు సంబంధించి కూడా వాళ్ళే 1000 రూపాయలు 2000 అడ్వాన్స్ బుకింగ్ పేరుతో కట్టించుకుంటారు తప్ప రిటర్న్ మళ్ళీ కస్టమర్కి డబ్బులు ఇచ్చేది ఎక్కడా లేదు కదా. అవును, ఆ స్కీమ్ లేకనే ఇప్పుడు జనాలు ఎవరు ఒక్కసారి ₹1,00,000 పెట్టమంటే ఎవరు పెట్టారండి. వాళ్ళకి ఆపర్చునిటీ చూపిస్తున్నాం, మీరు కొనండి, వాడండి, మీరు జాయిన్ అవ్వండి, మీరు వాడండి, తర్వాత ఎవరైనా రిఫర్ చేయండి అంటున్నాం. వాడండి అని ఎక్కడ అనట్లేదు, బండి కలిసి ఐడి బుక్ చేసుకోండి, ఐడి బుక్ చేసుకుంటే చాలు, మీరు బండి కొనుక్కోలేదంటే మీరు చైన్ సిస్టమ్. అట్లయితే మేము వెహికల్స్ ఎందుకు పెట్టుకుంటాం, మేము షోరూమ్ ఎందుకు పెట్టాం? రైట్, మీరు అన్నది రైటే, మేము షోరూమ్ ఎందుకు పెడతాం దానికి? ఇప్పుడు మీరు చేసేదంతా లీగల్ అంటారు, మేము చేసేదైతే లీగలేనండి. ఓకే, అయితే చూసినాం కదా ఇంతసేపు మాట్లాడింది కూడా హైదరాబాద్లో ఇలా బైక్ల షోరూమ్లు పెట్టి చూపించి ప్రొడక్ట్ ఉంది, నమ్మాలి, ఒకరిని జాయిన్ చేస్తే ఇంకొకరి ద్వారా మీకు డబ్బులు వస్తాయి, మీరు ఇంట్లో కూర్చొని రోజుకి 50,000 సంపాదించవచ్చు, భార్యాభర్తలు అయితే ₹1,00,000 సంపాదించవచ్చు, ఒక 2 సంవత్సరాల్లో 4 కోట్లు 5 కోట్లు కూడా సంపాదించామని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం. ఇదంతా కూడా చైన్ సిస్టమ్ ఇండియాలో బ్యాన్ ఉంది, అయినప్పటికీ కూడా ఇలా ADMSకి సంబంధించిన షోరూంలో రాగానే బైక్ చూపిస్తారు, ఆ తర్వాత ఏదైతే ఈ ఒక బ్రోచర్ ఉందో ఈ బ్రోచరే మనం డైరెక్ట్ చూడొచ్చు. మీరు 16,000 కట్టండి, తర్వాత మీకు రైట్ లెఫ్ట్, తర్వాత ఇద్దరు జాయిన్ అవుతారు, వాళ్ళు ఇంకా ఒక 10 మందిని జాయిన్ చేస్తే మీకు నెల ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అలా వాళ్ళు ఎంతమందిని జాయిన్ చేసుకుంటూ పోతే అంత ఇన్కమ్ మీకు వస్తుందని చెప్పేసి ఏకంగా ఈ బ్రోచర్తోనే ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అంటే దీనికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ షోరూమ్ నిర్వాహకులు చెప్తున్నారు. చైన్ సిస్టమ్కి సంబంధించిన మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ అనేది భారతదేశంలో నిషేధం. ఇలా డబ్బులు కట్టించుకొని బిచానా ఎత్తేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ కర్ణాటక బెల్గాంకి చెందిన ఈ బైక్ సంబంధించిన ADMSకి సంబంధించి ఈ బైక్లకు సంబంధించి భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా హైదరాబాద్లో అనేక మంది బాధితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, దీన్ని అరికట్టాలని చెప్పేసి మాజీ పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇలాంటి కంపెనీలు ఎన్నో గతంలో బిచానా ఎత్తేసాయి కాబట్టి ప్రజలు మోసపోకముందే మేల్కు ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్గా ADMS మల్టీ లెవెల్ సంస్థ అంతా కూడా అది చట్టపరంగానే చేస్తున్నాం అంటూ కూడా సంస్థ నిర్వాహకుడు అయితే తెలపడం జరిగింది. దీనిలో ఎలాంటి మోసం లేదు, సో కావాల్సిన బైక్స్ కూడా ఉన్నాయి, రెడీ చేస్తున్నాము, ఈ షోరూంలో కొన్ని బైక్స్ మాత్రమే పెట్టి కూడా చెప్తున్నామంటూ కూడా ఆ కంపెనీకి సంబంధించిన నిర్వాహకుడు అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు దానికి సంబంధించింది కూడా చూసాము. సో అయితే దీనిలో ఎలాంటి చైన్ బిజినెస్గా మారుతుంది, ఇలాంటివి చట్ట వ్యతిరేకం కాదంటూ కూడా బిగ్ టీవీ ప్రశ్నించినప్పటికీ కూడా దానికి సంబంధించిన తాలూకు డీటెయిల్స్ వాళ్ళు చూపిస్తూ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇదే సుమారుగా హైదరాబాద్లోనే దీనికి సంబంధించి 20 షోరూమ్స్ వరకు ఉన్నాయి. అయితే లక్షల్లో కూడా దీనికి చాలా మంది అమౌంట్ పే చేస్తున్నారు. అయితే మీకు ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది ఆశ చూపిస్తూ కూడా ఒకరు కడితే 50,000, ఇద్దరు కడితే ₹1,00,000 వస్తాయంటూ కూడా ఆ కంపెనీ అయితే ఆశ చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తుంది.